దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్స్ విశ్వాసులకు అలాగే గ్రామస్తులకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాం. రండి, ఈ రాత్రికాల సమయం ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం బలిపీఠం గురించి రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి ఈ బలిపీఠం? ఈ బలిపీఠముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈ బలిపీఠమును గురించి ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి వాటికి వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న అడుగుతాను నేను. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక ఎర్రని దారం కనపడుతూ ఉంది. ఎస్, మీ బైబిల్లో ఉందా? ఈ రహస్యం ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. ఈ బైబిల్ గ్రంథంలో తెల్ల పేజీల్లో నల్ల అక్షరాల్లో ఎర్రని దారం ఎందుకుంది? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్యక్తులు మారుతూ ఉన్నారు, కథలు మారుతూ ఉన్నాయి, చరిత్ర మారుతూ ఉంది. అనేకమైన గ్రామాలు, పట్టణాలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, రాజులు, యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యుల నుంచి వచ్చినటువంటి అనేక మంది బిడ్డలు, వారి యొక్క సాక్ష్య జీవితములు, దర్శనములు ఈ బైబిల్ గ్రంథంలో లిఖించబడినప్పుడు ఈ ఎర్రదారము మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అటు ఇటు వెళుతూ ఉంది. ఈ ఎర్రని దారం దేనికి గుర్తుగా ఉందో ఈ రాత్రి మనము ఆ బలిపీఠమునకు సంబంధించినటువంటి వర్తమానమే ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. సమస్త మహిమ దేవాతి దేవునికి కలుగునుగాక. ఆ బలిపీఠము అంటే అర్థము ఏంటంటే బలి అర్పించే స్థలం. చెప్తారా నాతో కలిసి? బలిపీఠం అంటే ఏంటి? బలి అర్పించేటువంటి స్థలం. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం కనిపిస్తూ ఉంటుంది దేవునితో ఒడంబిక చేసేటువంటి స్థలం. అంతేకాదు పాపానికి తీర్పు జరిగేటువంటి స్థలం. అంతేకాదు ఆరాధన జరిగేటువంటి స్థలం. ఎలా తెలుస్తుందంటే మొట్టమొదటిగా ఈ యొక్క బలిపీఠాన్ని ఎవరు కట్టారు, ఎక్కడెక్కడ సందర్భంలో బలిపీఠం మీద ఏమేమి అర్పించారో చారిత్రక నేపథ్యం కూడా చూద్దాం. ప్రాముఖ్యంగా బైబిల్లో మనకి నోవాహు జలప్రళయం తర్వాత బలిపీఠం కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. దానికంటే ముందుగా 3వ అధ్యాయంలో మనకి కయ్యేను, ఏబేలు ఇద్దరు సహోదరులు వచ్చినప్పుడు కయ్యేలు తీసుకొచ్చినటువంటి అర్పణ ఉంది, ఏబేలు తీసుకొచ్చినటువంటి అర్పణ ఉంది. కానీ ఏబేలు తీసుకొచ్చినటువంటి గొర్రె ఏదైతే ఉందో అర్పణ దేవుడు స్వీకరించినట్లు కనిపిస్తుంది, కానీ అక్కడ పర్టికులర్గా బలిపీఠం అని రాయబడలేదు. కానీ ఏబేలు దగ్గరే మనకు కనిపిస్తుంది. కానీ మొట్టమొదటిసారి బలిపీఠం అనే పదం స్పష్టంగా ఆది కాండం 8వ అధ్యాయము 20వ వచనంలో నోవాహు దగ్గర కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, మీకు బలిపీఠం అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనంలో జలప్రళయం తర్వాత మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిని కొన్నింటిని తీసి ఆ పీఠము మీద దహన బలిని అర్పించెను. సో దేవుని బిడ్డలారా, అక్కడ బలిపీఠం అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇది అనంటే జలప్రళయము తీర్పుకు గుర్తుగా ఉంది. జలప్రళయం తర్వాత బలిపీఠం కృపకు గుర్తుగా కనిపిస్తుంది. అందుకే ఆయన ఒక ఇంద్రధనుసును ఏర్పాటు చేస్తాడు అనేటువంటిది కనిపిస్తుంది. వాస్తవంగా మనందరం అనుకుంటూ ఉంటాము బలిపీఠం అంటే సాధారణంగా రాళ్లతో కట్టినటువంటి ఒక స్థలం మాత్రమే కాదు, మనిషిని తన ఇష్టాన్ని చంపి దేవుని చిత్తాన్ని అంగీకరించే స్థలం బలిపీఠం. ఏమై ఉంది? మనిషి తన ఇష్టాన్ని చంపి దేవుని చిత్తాన్ని అంగీకరించే స్థలమై ఆ బలిపీఠమైంది. అందుకనే తనకిష్టమైనటువంటి వాటిని ఏమయో ఉన్నాయో నోవాహు వాటన్నిటినీ తీసుకొని వచ్చి అక్కడ కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. నోవాహు ముందుగా పడవ దిగిన వెంటనే ఇల్లు కట్టలేదు, తను వ్యవసాయం చేయలేదు, తన కోసం ఏమీ చేసుకోలేదు. కానీ మొట్టమొదటిగా దేవునికి బలిపీఠం కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. వెంటనే జలప్రళయం తర్వాత వారు దిగిన తర్వాత ఆ వచనం మనకు కనిపిస్తూ ఉంటుంది. బలిపీఠం అనగా సమర్పణ, త్యాగం. ఏమైంది? సమర్పణ, త్యాగము. బలిపీఠం అనేది ఎప్పుడు ఖాళీగా ఉండదండి.
బలిపీఠం ఎప్పుడూ కూడా బలిపీఠం మీద ఏదో ఒక బలి ఇస్తూనే ఉంటారు. ఈ బలిపీఠం అనగానే మనం గుర్తు చేసుకోవలసినటువంటి రెండు ఉన్నాయి. ఒకటి రక్తము, రెండోది అగ్ని. ఏం గుర్తుకు తెచ్చుకోవాలి మనం? బలిపీఠం అనగా రక్తము, అగ్ని అనేటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. బలిపీఠం మీద ఏదైతే అర్పించడానికి పెట్టామో అది జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, అక్కడ ఉన్నప్పుడు దాని రక్త ప్రోక్షణ జరిగినప్పుడు, అగ్నితో కాల్చివేయడినప్పుడు ఆ ధూపం వెళ్ళిపోతుంది. దీన్ని ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు తన పాపము క్షమించబడిందని, తను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం జరిగినదని మనిషి తనకు తాను అనుకునేటువంటి రోజులు ఆ పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాము గారు కూడా ఎన్నో బలిపీఠాలు కట్టాడు. షెకెములో బలిపీఠం కట్టాడు, బేతేలులో బలిపీఠం కట్టాడు, హెబ్రోన్లో బలిపీఠం కనబడుతుంది, మోరియా పర్వతం మీద కూడా మనకు బలిపీఠం కనిపిస్తూ ఉంది. సహజంగా అబ్రహాము గారి గురించి చూస్తే 12వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వాదంతో కనిపిస్తూ ఉంటుంది. ఈడ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుంటే, అమ్మ చనిపోయింది, ప్రయాణంలో నాన్న చనిపోయాడు, వస్తువు బాధలో ఉన్నప్పుడు దేవుడు నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, నిన్ను ఇలా అలా అని అనలా. మొదటగా లేచి అక్కడి నుంచి దేశం నుంచి వదిలి నేను చెప్పు దేశమునకు వెళ్ళుము అని అన్నాడు. దట్స్ వెరీ పెయిన్ఫుల్. ఒక మనిషి నిన్ను ఇలా చేస్తాను అని అనుకోకుండా ముందుకు ఏమన్నాడో తెలుసా? లేవమన్నాడు, లేమన్నాడు, వదిలిపెట్టమన్నాడు. అందుకే అబ్రహాం గారి యొక్క జీవితం మనకి కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడ నుంచి వస్తూ ఉన్నప్పుడు 12వ అధ్యాయంలో బలిపీఠం కనిపిస్తుంది. 13వ అధ్యాయం 3, 4లో కూడా ఐగుప్తుకు వెళ్ళి తిరిగి తను ముందుగా కట్టిన స్థలానికి మరలా వచ్చి అక్కడ బలిపీఠము అర్పించినట్టుగా ఆ స్థలానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 22వ అధ్యాయం ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. మోరియా పర్వతం మీద తన ఇష్టమైన కుమారుడు, తన వరాల బిడ్డ, తన గారాల పట్టి, తన వరముని బలిపీఠం మీద పెట్టమన్నాడు దేవుడు. ఇది కూడా పెయిన్ఫుల్లే. తన ఇష్టముగా ఎంచుకున్నటువంటి వ్యక్తిని ఏం చేశాడో తెలుసా? బలిపీఠం మీద పెట్టమన్నాడు. మోరియా పర్వతం మీద. మోరియా బలిపీఠము సమర్పణ యొక్క శిఖరమునకు గుర్తుగా కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రతి దర్శనం తర్వాత బలిపీఠం కట్టాడు ఆయన. ఈరోజు చాలా మంది దర్శనం కావాలంటారు, కానీ దేవుడు మాట్లాడాలి అని అంటారు, కానీ బలిపీఠం కట్టుకోలేకపోతున్నారు. బలిపీఠాలు పాడైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఏలియా పాడైపోయిన బలిపీఠాన్ని కట్టినట్టుగా కనిపిస్తుంది. అతను కొత్త బలిపీఠమును కట్టలేదు, పాడైన బలిపీఠాన్ని బాగు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. దేవుడు చాలాసార్లు క్రొత్త జీవితాన్ని ప్రారంభించమని కాదు, కానీ పాడైన ప్రార్థనను పునరుద్ధరించమని దేవుడు చెప్తూనే ఉంటాడు. ఈ బలిపీఠం మీద ఎక్కడూ మండుతూనే ఉండాలి. దేవుని బిడ్డ, అది ఇంపుగా దేవునికి వెళుతూ ఉండాలి. ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క బలిపీఠము వర్తమానము ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం నుంచే రక్తం చిందించబడుతూ ఉంది. రక్తం కారుతూనే ఉంది. పిల్లరా, దేవుడు జంతువును చంపాడు, రక్తం కారింది, చర్మం వచ్చింది, ఆదాము కప్పబడ్డాడు. పాపాన్ని కప్పడానికి ఆకులు సరిపోవు. ఇది మానవుడి జ్ఞానం. కానీ దేవుని జ్ఞానము ఏమై ఉంటుందో మనకి ఆయన వచ్చినప్పుడు, ఆయన కుమారుని పంపినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏబేలు కూడా అదే బలిపీఠం కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కయ్యోను, ఏబేలు వారి యొక్క రక్తమును అక్కడ ప్రోక్షించినట్లుగా కూడా మనం చూస్తున్నాము. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో ఉంటుంది, లోక పాపాన్ని మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రక్తము నోవాహు బలిపీఠము దగ్గర బోరద ముగిసిన వెంటనే అక్కడ మనకు కనిపిస్తుంది. అబ్రహాం కట్టినటువంటి బలిపీఠాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అతను ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా ముందుగా బలిపీఠమును కట్టాడు. మోరియా పర్వతం కూడా మనకు అలాగే కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పస్కా బలిపీఠం కూడా కనిపిస్తూ ఉంది. ఏ గుమ్మములకైతే ఎర్రని దారము, ఎర్రని రక్తము
తలుపులపై ఉంటుందో ఆ రక్తము లోపల ఉన్న వారిని కాపాడింది. బయట ఉన్న వారిని కాదు, కానీ లోపల ఉన్న వారిని కాపాడింది. కంచు బలిపీఠం కనిపిస్తోంది దేవుని బైబిల్ గ్రంథంలో. ఏలియా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాడైనటువంటి బలిపీఠాన్ని ఎలా అర్పించాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడిచ్చేటువంటి బలిపీఠము చాలా మంది భక్తులకు ఇచ్చాడు. దావీదు కూడా నాకు ఉచితముగా ఇచ్చిన దాన్ని దేవునికి అర్పిస్తాను అని అన్నాడు. విలిగి నలిగిన హృదయమును నేను అర్పిస్తున్నానని ఆయన అంటాడు. ఆయన ప్రాయశ్చిత్తముగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో గొప్ప బలిపీఠం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువే. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు యాజకుడు, బలి గొర్రెపిల్లగా కనిపిస్తుంది. బలిపీఠము ఆయనే. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో జంతువు కనిపిస్తుంది, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నారు. పాత నిబంధనలో మరలా జంతువుని చంపుతూనే దాని రక్తాన్ని చిందిస్తూనే ఉన్నారు. నూతన నిబంధనలో శాశ్వతంగా ఒకేసారి చిందించబడింది. పాత నిబంధన గ్రంథములో బలిపీఠము, రాతి బలిపీఠం కనిపిస్తే క్రొత్త నిబంధనలో శిలువ బలిపీఠం కనిపిస్తుంది. పాత నిబంధనలో యాజకుడు కనిపిస్తూ ఉంటే క్రొత్త నిబంధనలో క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. యాజకుడు చేసేటువంటి పని ఏంటో తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసము దగ్గరికి ఆయన మాత్రమే వెళ్ళేవాడు. మనందరం బయటే ఉండేవాడు, బయట ఉండేటువంటి వారము. ఇది తాత్కాలికంగా ఉండేటువంటిది క్షమాపణ. అప్పుడు యాజకుడు వచ్చి చెప్తే నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే అమ్మా అని అనుకునేవాడు. ఇప్పుడు సంపూర్ణ క్షమాపణ క్రీస్తులో కనిపిస్తుంది. క్రీస్తు ఎప్పుడైతే తన రక్తాన్ని చిందించాడో, దేవాలయం యొక్క తెర రెండుగా చీలినప్పుడు యాజక ధర్మము అక్కడ కాదు, కానీ నీవు నేను ఆ బలి అర్పించిన దేవుడికి మనసారా అర్పించుకునేటువంటి కృపను దేవుడు దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుడు అదే ఆ సరైన సమర్పణ నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళు ప్రార్థనకు వస్తే ఏం ఉపయోగం? ఎంత బైబిల్ తెలిస్తే ఏం ఉపయోగం? ఎన్ని పాటలు పాడితే ఏమి ఉపయోగం? ఎంత వాక్యం తెలిస్తే ఏమి ఉపయోగం? సంపూర్ణంగా ఒక్కరోజు అయినా సమర్పణతో ఒక్కరోజు బ్రతికినా చాలు కదా. సమర్పణ కలిగిన జీవితాలు కనిపించట్లేదండి. సమర్పణ ఉంటే ఆయన మహిమను అనుభవిస్తావు. సమర్పణ ఉంటే దేవుని యొక్క జీవితాన్ని ఎంజాయ్ చేస్తావు. నీ ప్రారంభ దశ ఎలా ఉండాలో తెలుసా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా? మొదటి నుంచే బలిపీఠమును కట్టుకునేలాగా ఉండాలి. చాలా మంది బలిపీఠం కట్టుకోవటం నేర్పించట్లేదు. ఎందుకు బలిపీఠము? ఇప్పుడు మనం ఎందుకు ఏమర్పించాలి? జంతు బలి అవసరం లేదు, నిన్ను నువ్వే అర్పించుకోవాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? నూతన నిబంధన గ్రంథంలో కుమారుడైనటువంటి క్రీస్తే అక్కడ బలిపీఠంపై ఉంచబడ్డాడు. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి. విశ్వాసులకు క్రీస్తులో ఒక గొప్ప బలిపీఠం ఉందని మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి చదువుతారా? మనకు ఒక బలిపీఠం ఉన్నది. అది మనకు ఒక బలిపీఠము ఉంది. ఆ బలిపీఠమే క్రీస్తు వారై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ కేవలం మరణ సాధనమే కాదు, అది పాపం క్షమించబడినటువంటి బలిపీఠంగా మనకి కనిపిస్తూ ఉంది. అభిషేకం, శుద్ధీకరణ అవన్నీ రావాలంటే బలిపీఠమును కట్టుకోవాలి. బలిపీఠమును నువ్వు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? రాత్రి తెలుసుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైకి చెప్తారా? హల్లెలూయా. పక్కన వాళ్ళు చూస్తున్నారని చెప్పినట్టున్నారు. హల్లెలూయా. ఎత్తకపోతే చూస్తారా? దేవుని బిడ్డలారా, నీ బలిపీఠం మీద మండే అగ్ని వంటి ప్రార్థన, మండే హృదయం నీకుందా? ఆ బలిపీఠం మీద ఏం అర్పించబడాలి అని అంటున్నాడు తెలుసా? నిన్ను నీవే అర్పించుకోవాలంటున్నాడు.
నీకున్న కోపం అర్పించుకోవాలి. ద్వేషం ఆ బలిపీఠం మీద అర్పించాలి. చెడ్డ తలంపులు బలిపీఠం మీద అర్పించాలి. కామ కోరికలను బలిపీఠం మీద అర్పించుకోవాలి. దేవునికి దూరం అవటం, నిర్లక్ష్యం చేయటం దేవుణ్ణి, నీ స్వయ అంతా కూడా నీ బలిపీఠము కట్టుకున్న బలిపీఠం మీద అర్పించాలి. ఇప్పుడు ఎలా కట్టుకోవాలి ఇంట్లో అనేది చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు మందిరానికి వెళ్ళి కట్టాల్సిన పని లేదు, లేదా ఒక రాయిని ఏర్పాటు చేసి కట్టడం కాదు. బలిపీఠం కట్టుకోవాలి నువ్వు ఇంటిలో. రాత్రి ఇదే మెయిన్ అంశం, ఇదే టర్నింగ్ పాయింట్, ఇదే ముఖ్యమైనటువంటి పాయింట్ ఈ వర్తమానానికి. బలిపీఠము నువ్వు ఇంట్లో ఎలా కట్టుకుంటావు, ఎక్కడ కట్టుకుంటావు, అసలు ఎక్కడ చేయాలి ప్రార్థన, ఏ స్థలంలో చేయాలి? చాలామందికి కన్ఫ్యూజన్. ప్రార్థన ఒక్కొక్కసారి ఈ మూలం చేస్తాం, లేదా ఇంట్లో ఆ మూలం చేస్తాం, వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రయాణంలో చేస్తూ ఉంటాం. అలా కాదు దేవుని బిడ్డలారా. ప్రార్థన చేయటం అనగా ఒక స్థలాన్ని నువ్వు ఎన్నుకోవాలి. నీ రూమ్ ఉందనుకోండి, ఎడం వైపా కుడి వైపా మధ్యలోన ఏ స్థలమో నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. బలిపీఠం కట్టుకోవటం చెప్తున్నా. నువ్వు ఈరోజు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రతి దినము ఆ రాయి ఆ స్థలంలోనే నువ్వు మోకాళ్ళ దండేసి ప్రార్థన చేయాలి. ఈరోజు ఇక్కడ ప్రార్థన చేసి రేపు అక్కడ ప్రార్థన చేయకూడదు. ఈరోజు ఇక్కడ ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు. నీ గృహముల గురించి చెప్తున్నాను నేను. ఎక్కడ అన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చేస్తాను నేను ప్రార్థన. నీ గృహంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నీ బెడ్ ఉంది, బెడ్ పక్కన తల దగ్గర కావచ్చు, కాలు దగ్గర కావచ్చు, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకో. ఆ స్థలములో నువ్వు ప్రార్థన చేయటము అలవాటు చేసుకోవాలి. ఇదే బలిపీఠం. పొజిషన్ మారకూడదు, ప్లేస్ మారకూడదు. నువ్వు అలా చేస్తూ ఉంటే నీ మనసు నీకు తెలియకోకుండానే దేవునితో కనెక్ట్ అవుతుంది. నువ్వు ఒకవేళ డ్యూటీకి వెళ్ళేవరకు నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా, నా బలిపీఠం దగ్గరకు నేను ఎప్పుడు వెళ్ళాలని పరిగెత్తుకుంటూ వస్తావు. నువ్వు ఊరు వెళ్ళావనుకోండి, ఊరిలో కూడా నువ్వేమనుకుంటావో తెలుసా? నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి నా బలిపీఠం దగ్గరికి, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి నా బలిపీఠం దగ్గరికి, ఎప్పుడు వెళ్ళి చేయాలి నేను ప్రార్థన. అంటే దేవుడు ఎక్కడ పెడితే అక్కడ చేస్తే వినడా? వింటాడు. కానీ ఆయనకంటూ ఒక స్పెషాలిటీ ఉంది. నీ క్రమశిక్షణ, నీ డిసిప్లిన్ చూస్తాడు ప్రభు. నీ క్రమశిక్షణ, నీ డిసిప్లిన్ ఆయన గమనిస్తూ ఉంటాడు. ఒక స్థలంలోనికి వెళ్ళి నువ్వు మోకాళ్ళ దండ వేసి ప్రార్థన చేస్తున్నావు. ఆ స్థలం ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకంతో నింపబడుతుంది. ఆ స్థలం దేవుని యొక్క ఆత్మతో నింపబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ స్థలము ఒక శక్తితో, మహిమతో నింపబడుతుంది. ఆ స్థలాన్ని నువ్వు అనుభవిస్తే నీకు బలిపీఠం కట్టుకోవటము అర్థమవుతుంది. చాలా మందికి తెలియట్లేదు దేవుని బిడ్డలారా. బలిపీఠం ఎలా కట్టుకోవాలో తెలియట్లేదు. బలిపీఠం కట్టిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. బలిపీఠం కట్టుకొని దేవునితో మాట్లాడాలి. నీ హృదయంలో ఉన్న కామ కోరికలు, ఆలోచనలు, చెడ్డ తలంపులు, లేదా దేవునితో నువ్వు ఏది మాట్లాడాలనుకున్నావు, దేవుడికి నువ్వు ఏది చెప్పాలనుకున్నావు, దేవునితో నువ్వు ఏదైతే నీ సమస్యను, బాధను, రోగమును నువ్వు చెప్పాలనుకున్నప్పుడు మోకాళ్ళ దండ వేసి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకో. ఇంట్లో తలుపు దగ్గర, మంచం దగ్గర, ఎక్కడో ఒక ప్లేస్, ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి నువ్వు అనుకోవాలి, నా దేవుడు ఈ సన్నిధి ఆయన నేను అనుభవిస్తూ ఉన్నాను. అప్పుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వే సమస్యలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా దేవుడు మండే కట్టిగా నేను చేస్తాడు. సమర్పణ జీవితము లేకపోతే పాపములు ఈజీగా పడిపోతామండి. చాలామంది ప్రార్థన చేయరండి, ప్రార్థనకు వస్తారండి. చాలామంది పాటలు పాడతారండి, ప్రార్థన చేయరండి. చాలామంది క్రైస్తవులు అని చెప్తారండి, ప్రార్థన చేయరండి. చాలామంది మాకు అన్నీ తెలుసండి దేవుడి గురించి అంటారండి, ప్రార్థన చేయరండి. అలాగ ఉంటే నీవు కరుణపీఠం వద్దకు ఎప్పుడు వస్తావు? యేసుక్రీస్తు ప్రభువారే బలిగా సిలువపై బలి అయింది ఎందుకో తెలుసా? ఆయన కరుణాపీఠం వద్దకు నువ్వు రావాలని. చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న సమస్యలకే నువ్వు ఆగిపోతే
ఆయన కరుణాపీఠం వద్దకు నువ్వు వస్తే, ఆయనతో యుగయుగాలు ఆయన నిన్ను ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన కరుణాపీఠం వద్దకి నువ్వు వస్తావా? ఆయన కరుణాపీఠం దగ్గర మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చాలామంది యొక్క జీవితాలు కొంచెం వరకే ఉండి కొంచెంలోనే ఆగిపోతున్నారు. ఎలాగా దేవుడంటే లైట్ అయిపోయిందండి మనుషులకి. దేవుడంటే, దేవుని సన్నిధి అంటే చాలా చులకనగా చూస్తున్నారు. ఈ రోజుల్లో మందిరానికి వస్తున్నారు కానీ దేవుణ్ణి ఆత్మతో ఆరాధించట్లేదండి. ఈ రోజుల్లో మందిరికి రావటం అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు మందిరానికి రావటం అంటే ఆదివారం కాబట్టి రావాలి, ఆదివారం కాబట్టి మా పేరెంట్స్ వచ్చారు కాబట్టి మేము రావాలి, ఆదివారం కాబట్టి రావాలి అన్నట్టుగా ఉంటున్నారు. కానీ ఆదివారం పూట నా దేవుడు సన్నిధి, నేను ఆయనతో మాట్లాడుకునేటువంటి ధన్యత, కృపను నాకు ఇచ్చాడు ప్రభు. నా జీవితము నేను ఇలా ఉన్నానంటే ఆయన దయ వల్ల కాదని ఆయనకు స్తుతులు చెల్లించి ఆయనకి నువ్వు సమర్పించుకుంటే ఎంత ధన్యురాలు నువ్వు. ఆ కరుణాపీఠం నీ కొరకే కదా రక్తాన్ని చిందించింది. ఆ కరుణ గల దేవుడు నీ కోసమే కదా రక్తాన్ని చిందించింది. ఆ రక్తమునకు గుర్తే ఈ దారం. దేవుని ఈ రక్తము చిందించబడుతూ ఉంది. ఏ పేజీకి వెళ్ళినా ఈ ఎర్రని దారం ఎందుకు కనిపిస్తుందో తెలుసా? రక్తమునకు గుర్తుగా కనిపిస్తుంది. ఈ రక్తమును బట్టి నీకు విమోచన, ఈ రక్తమును బట్టి నీకు నెమ్మది, సమాధానము, మోక్షము, నిత్య జీవము అవన్నీ రావాలంటే అది గుర్తుగా అటు ఇటు ఎందుకు తిరుగుతుందో తెలుసా? నువ్వు క్రీస్తుని తెలుసుకోవాలని, క్రీస్తును నువ్వు హృదయంలో పెట్టుకోవాలని. అది ఎక్కడ ఆగితే అక్కడ వచ్చినము తీయటానికి ఈజీగా ఉంటుందండి. నీ జీవితం ఈజీ కావాలంటే ఈ ఎర్రని దారమైనటువంటి యేసు రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ యేసు క్రీస్తు ప్రభు వారి రక్తాన్ని నీవు నీ మనస్సులో పెట్టుకుంటే ఆ రక్తము సాతాను శక్తుల నుంచి నిన్ను విడుదల కలిగిస్తుంది. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కృపను దయచేశాడు నీకు నాకు. దేవునికి మహిమ కలుగునుగాక. సో అలాంటి కృపను విడిచిపెడుతున్నటువంటి ఎంతో మంది కనిపిస్తూ ఉన్నారు. దేవుడా ఇప్పుడు కాదు, మారు మనసా ఇప్పుడు కాదు. ఆ కరుణాపీఠం వద్దకు రావాలంటే నువ్వు మారు మనసు పొందాలి ప్రియుల. ఆ కరుణాపీఠం వద్దకు రావాలంటే నువ్వు బాప్టిజం పొందాలి. ఆ కరుణాపీఠం వద్దకు రావాలంటే నీవు రొట్టెలోనికి చెయ్యి వేసేవాడి లాగా ఉండాలి. సాక్ష్య జీవితం కలిగి జీవించేవాడిగా ఉండాలి. కొద్ది రోజులు భక్తి, కొద్ది రోజులు దేవుని విడిచిపెట్టడం, ఇది సమర్పణ కలిగిన జీవితము కాదు. సమర్పణ కలిగిన జీవితము మనసారా, మాట, చూపు, తలంపు అన్ని దేవునికి యోగ్యంగా కనిపిస్తాయి. ఒక మాట చెప్పనా? మందస్సము లోపల యాజకుడు చేసేది యాజకుడికి మాత్రమే తెలుసు. ఈ బలిపీఠము అర్పించేది మనుషులందరికీ కనిపిస్తూ ఉంటారు. ఎస్ఆర్నో కనిపించదా లేదా? బలిపీఠం బయట. దీని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? నీవు బలిపీఠంతో మన్నించబడితే, నువ్వు బలిపీఠం మీద నువ్వు ప్రార్థన ద్వారా మన్నించబడితే రోడ్డునే వెళ్ళేవాడు కూడా నిన్ను చూడాలి. బయట కనిపించేవాడు కూడా నీ సమర్పణ చూసి రోడ్డుని పోయేవాడు కూడా గుర్తుపడతాడు నువ్వు మండుతున్నావో లేదో. నువ్వు భక్తిలో ఎలా ఉన్నావో నీ సాక్షి జీవితం కనిపించేదిలాగుండాలి. బలిపీఠం బయటికి కనిపిస్తే నీ క్రియలు బయటికి కనిపించాలి. నువ్వు మంచివాడు చెడ్డవాడు నీ మాట తెలియచేస్తుంది, నీ ప్రవర్తన తెలియచేస్తుంది. దేవుని బిడ్డల చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు కానీ పై భక్తి, పై లైట్గా తీసుకుంటున్నారు. కానీ శ్రమ, ఇబ్బంది. చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు కాదు, సమయం ఉంది అనుకుంటున్నారు. మనిషి సమయం ఉంది అనుకుంటున్నాడు. ఒక మాట చెప్పమంటారా? మనిషి ఆయుష్ అంతా మహా అయితే 70 సంవత్సరాలు, ఇంకా బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలకే మనిషి ఎంత గర్వంగా నాకు ఏంటి అని అనుకుంటూ ఉన్నాడు. 80 సంవత్సరాలు అంటే మీరు ఎన్ని రోజులు అనుకుంటున్నారు? 80 × 365 రోజులు ఇస్తే 29,200 అండి విజయలక్ష్మి గారు. 80 సంవత్సరాలంటే ఎన్ని రోజులు? 29,200 రోజులు. ఏమండి, బాగా బతికితే నువ్వు ఎన్ని రోజులు బతుకుతావో? 80 × 80 సంవత్సరాలు × 365 రోజులు వేస్తే
29,200 రోజులు బతుకుతావు నువ్వు. అది బాగా వయసు గట్టి తిండి తింటే. ఇప్పుడు తింటున్నటువంటి తిండిని బట్టి చూస్తే 60 సంవత్సరాలు మినిమం యావరేజ్గా కనిపిస్తూ ఉంది. ఒకవేళ 60 సంవత్సరాలు నువ్వు బ్రతికేటట్టు అయితే 60 × 365 రోజులు వేస్తే 21,900 రోజులు బతుకుతావు నువ్వు. ఎంతండి? 21,900 రోజు నీ జీవితం ఆయుష్. దానిలో ఇప్పుడు నీ వయసు 20 సంవత్సరాలు అనుకో, 20 × 365 రోజులు తీసేయి మైనస్. లేదా నీ వయసు 30 సంవత్సరాలు అనుకోండి, 30 తీసేయండి. శంకర్ బ్రదర్ మీ వయసు ఒకవేళ 40 సంవత్సరాలు అనుకోండి, 40 సంవత్సరాల వయసు 40 సంవత్సరాలు × 365 వేస్తే 14,600 రోజులు తీసేస్తే ఇంకా మిగిలింది 7,300 రోజులు బ్రదర్ మీకు. ఎంతండి? అది కూడా ఆరోగ్యంగా ఉంటే. ఈలోపు బీపీఓ షుగరో వచ్చిందనుకోండి, పల్స్ అప్ డౌన్ అయ్యిందనుకోండి, 50 ఉందనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 40లో ఉన్నామండి. ఇంకో 10 సంవత్సరాలండి. 10 × 365 వేసుకుంటే 3,650 రోజులండి. హలో, అర్థమవుతుందా? రోజులతో పోలిస్తే మనిషి 3,650 రోజులండి. ఒకవేళ 50 సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు అంకులు ఉన్నారు, 60 సంవత్సరాలు లేదా ఒక 70 అనుకోండి, బాగా బతికితే 80 అంటున్నాం. 80 × ఆయనకి 5 సంవత్సరాలు 7 వేయాలో 10 వేయాలో మీరే వేయండి. అన్ని రోజులే ఉంది, ఇంకా అయిపోయింది టైం, ఫినిష్. ఇంకా టైం అయిపోయింది దేవుని బిడ్డలారా. రోజుల్లోనే బతుకుతున్నాం మనం. ఒక్కొక్క రోజు రాసుకుంటూ కొట్టేసుకుంటూ వెళ్ళండి. మరణానికి దగ్గరగా వెళుతున్నాం, మట్టిలో కలిసిపోవటానికి దగ్గరగా వెళుతున్నాం. ఈ ఆయుష్ 80, 60, 70 అనుకునేది ఆయుష్ ఏమి లేదండి. లెక్కేసుకుంటూ పోతే 1, 2, 3 అనుకుంటూ పోతే మరణానికి దగ్గరగా వెళుతున్నాం తెలుసా. అయిపోయింది మనిషి లైఫ్. దీనికోసం ఎంతో సంపాదిస్తున్నాడు మనిషి. దీనికోసం నిద్ర లేకుండా పగలనక రాత్రనక ఎంత కష్టపడుతున్నాడు మనిషి. మన తాత ముత్తాతలు ఆస్తులు సంపాదించి ఎవడు 1 సెంటు తీసుకొని వెళ్ళలేదు. మన నాన్నలు ఎవరు ఒక ఇల్లుని తీసుకొని వెళ్ళాల, ఒక చెట్టుని తీసుకొని వెళ్ళాల, ఒక పొలాన్ని తీసుకొని వెళ్ళా. ఇప్పుడు ఒక పొలం తీసుకొని వెళ్తే రే అని గొడ్డలు తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. మన తాత ముత్తాతలు ఎవరు కూడా ఏమి ఇంత తీసుకొని వెళ్ళరు. పోనీ మనం తీసుకొని వెళ్తామా? మనము తీసుకొని వెళ్ళాం. ఈ ఆయుష్ చాలా తక్కువ. దీనికోసం ఎంత కష్టపడుతున్నాడు మనిషి. ఎవరికిచ్చి వెళదామని, ఎవరికో మనం కష్టపడింది వేరే వాడు అనుభవిస్తున్నాడు. దానికి పేరు మన బిడ్డలని పెడుతున్నాం. ఆ బిడ్డ వాడు కష్టపడి అహర్నిశలు కష్టపడి వాడు కుమారుడికి పెట్టి వెళ్తున్నాడు. ఆ కుమారుడు మంచివాడైతే ఆస్తి నిలబడిద్ది. ఆ కుమారుడు అటు ఇటుగా ఉంటే ఆస్తి కూడా ఉండదు. వాడు పుట్టారంటే బిడ్డలు వాళ్ళ యొక్క ఆస్తి అంతా కూడా ఇంకేమీ ఉండదు. ఈ లోకంలో మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళాం. అయితే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, నువ్వు బలిపీఠం కట్టుకుంటే నీ జీవితము కరుణాపీఠం వైపు యేసుక్రీస్తు ప్రభు వారితో యుగయుగాలు ఉండొచ్చు. లక్షల రోజులు మనం ఏం బతకట్లేదండి. 29,200 రోజులు 80 సంవత్సరాలు అయితే 80 లేదనుకోండి, 60 సంవత్సరాలు అనుకుంటే 21,900. చూసారా, మనిషి మోసపోతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనం ఎక్కడికి వెళుతున్నామో తెలుసా? మరణానికి దగ్గరగా వెళుతున్నాం. ఈ రాత్రి మాటలు ఎందుకో తెలుసా? మనం వెళుతున్నాం కనుక ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఒక బలిపీఠంను కట్టుకోమంటున్నాడు. బలిపీఠం మనిషి దేవుణ్ణి కలిసే స్థలం అయితే దేవుడు మనిషిని మార్చే స్థలంగా కనిపిస్తూ ఉన్నది. మనం అక్కడికి చేరుతాం. అక్కడ చేరిన తర్వాత మనల్ని మార్చేది మాత్రం దేవుడే. దేవుని బిడ్డలారా, ఆయన భక్తులందరూ కూడా, అనేక మంది భక్తులు కూడా బలిపీఠము ద్వారా దేవుణ్ణి అప్రోచ్ చేయాలి, దేవుని దగ్గరకు వచ్చారు. రాత్రి నువ్వు బలిపీఠం ద్వారా ఏమి అర్పించద్దు, ప్రభువే అర్పించాడు. ఆయనే సజీవంగా మన కోసం బలిపీఠం మీద, సిలువనే బలిపీఠం మీద ఆయన అర్పించుకున్నాడు. నమ్మటమే చాలండి. నమ్మినవాడు రక్షింపబడతాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నమ్మితే విశ్వాసం ఉంచి బాప్టిజం పొందితే మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు ఎంతో ధన్యుడివో తెలుసా? ఈ ప్రపంచంలో మోడీకి కావచ్చు,
పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి, సినిమా యాక్టర్కి లేనటువంటి ధన్యత, కృప, రక్షణ, ఆత్మక రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడండి. వెలుపులు ఉన్నవారు మనమండి, లోపలికి తీసుకొచ్చాడండి ప్రభు. ఈ వాక్యం 100 సంవత్సరాల క్రితం మనం పుట్టినట్టయితే ఈ వాక్యం మనకు అందేది కాదండి. ఇలా కూర్చొని వాక్యం వినేవాళ్ళం కాదండి. ఇలా చక్కగా కూర్చొని యంత్ర శబ్దం ద్వారా ఈ లైట్లు 100 సంవత్సరాల క్రితం లేవండి. చీకట్లో బుడ్డులు పెట్టుకొని తిరిగినటువంటి కాలంలో పుట్టినట్టయితే ఈ మాటలు మనకి అందే కాదు. ఈ మాటలు ఇప్పుడు అందుతున్నాయి అంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, మన కుటుంబాలను ప్రేమిస్తున్నాడు. ప్రార్థనా బలిపీఠం, కుటుంబ బలిపీఠం నీకుందా? వ్యక్తిగత బలిపీఠం నీకుందా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ లేకపోతే ఈ రాత్రి నుంచి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ స్థలంలోనే ప్రార్థన చేయటం కంటిన్యూగా చేయండి. ఒకరోజు ఆ గదిలో, ఒకరోజు ఈ గదిలో, అట్లా కాదు. ఒక ప్లేస్ నువ్వు అనుకున్నప్పుడు ఆ ప్లేస్ దగ్గరకు వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసుకోవడం. ప్రతిరోజు నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు పరిగెత్తుకుంటూ మరలా ఆ స్థలం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. అది బలిపీఠం, అది క్రమశిక్షణ, అది క్రమశిక్షణ. క్రమశిక్షణ కాకోకుండా జీవిస్తే రేపటి రోజు నీ ఆత్మ ఎవరు ఆపలేనంత విధంగా, ఎవరు రక్షించలేని విధంగా నరకంలోనికి వెళ్ళిపోతాడు. అందుకనే ఈ రాత్రి యేసయ్య, పాడైపోయిన నా బలిపీఠము అయ్యా మీరు కట్టండి అని అడుగుదామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువు నీతో, నాతో, మనందరితో మాట్లాడు. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తులు బలిపీఠమును నిర్మించి రక్తాన్ని పదే 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 చిందిస్తూ వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానే బలిగా అయ్యాడు. అయ్యా, దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? కళ్ళు తెరిచి చూడొద్దండి ఎవరు. ఆయన సన్నిధి ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానే బలిగా, తండ్రి తన కుమారుణ్ణే బలిగా ఇచ్చాడండి. ఆ శిలువ బలిపీఠం అన్నిటికంటే గొప్పది. ఈరోజు దేవుడు నీ దగ్గర డబ్బులు అడగటం లేదు, గొర్రె అడగటం లేదు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. మీ జీవితంలో బలిపీఠం ఉందా? ప్రార్థనా బలిపీఠం ఉందా? పశ్చాత్తాప బలిపీఠం ఉందా? ఈరోజు మీ జీవితాన్ని సజీవ బలిగా ప్రభువుకు సమర్పించండి. అప్పుడు ఆయన అగ్ని, ఆయన మహిమ, ఆయన ఆశీర్వాదం మీ జీవితం పైకి దిగి వస్తుంది. దేవా మీకు వందనాలు, మీకు సమస్త మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ గృహంలోనైనా బలిపీఠం అనే ప్రార్థన బలిపీఠమును కట్టుకోవాలి. వ్యక్తిగత బలిపీఠము, కుటుంబ బలిపీఠము, రహస్య బలిపీఠము నాయన నిర్మించుకొని ప్రతి దినము మాలో ఉన్న కోరికలు, ఆలోచన, తలంపులు అయ్యా మమ్మల్ని మేమే దహన బలిగా మేము అర్పించుకోవాలి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తుంది. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది. మీరే మమ్మల్ని బలపరచండి. మా ఆయుష్ కొద్ది కాలమే ప్రభు. మేము చేస్తున్న ప్రతిదీ ఈ లోకంలో విడిచిపెట్టాలి. అది ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు. అయ్యా మేము చేస్తున్న ప్రతిదీ నాయన, మేము ఇష్టంగా ప్రేమించే ప్రతిదీ ఒకరోజు మా నుంచి దూరం అయిపోతుంది. అయ్యా మమ్మల్ని క్షమించండి. మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ రక్తమును బలిపీఠం మీద, సిలువనే బలిపీఠం మీద మా కోసమే కార్చారు ప్రభు. ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. రక్తం ద్వారా విడుదల అన్నారు కదా ప్రభు. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్తామా దేవునికి, అయ్యా నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నాయన నా బలిపీఠాన్ని కట్టుకుంటాను. ఈ రోజు నుంచి నేను ప్రార్థన యందు నాయన నీ యందు నమ్మకస్తుడుగా ఉంటాను. అయ్యా నా మాట, చూపు, తలంపు నాయన నీ బలిపీఠం మీద పెడుతున్నాను. అయ్యా మీ యొక్క అగ్నితో కాల్చండి. మీ పరిశుద్ధాత్మని అగ్నితో కాల్చి వేయండి ప్రభు. నాయన మీకు వందనాలు చెల్లిస్తాను. మీకే వందనాలు అయ్యా. అయ్యా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు మహిమ చెల్లిస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. మీకే వందనాలు, మహిమ చెల్లిస్తూ బలిపీఠం మీరు ఎత్తినాయన మీరు చెప్పిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తాను. బిడ్డలందరితో మాట్లాడారు, బలపరచండి. సంఘ బిడ్డలను బలపరచండి ప్రభు. ఉజ్జీవమును తీసుకురండి ప్రభు.
వెనకబడుతున్న బిడ్డలు నాయన ఇంకా ముందుకు రావటానికి కృప చూపించు. ఈ స్థలంలో అనేక మంది రక్షణ పొందాలి ప్రభు. ఈ గ్రామంలో అనేక మంది బిడ్డలు మీ వైపుకు తిరగాలి ప్రభు. ఈ జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్ మీరు నాయన అభివృద్ధి పరిచి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు. అలాగే లైవ్ ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలకు కూడా బ్రో మహేష్ చంద్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి బిడ్డలకు కూడా ప్రభు పేరిట వందనములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మన కుటుంబాలన్నింటినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్.